Hi guys, so I'm going to talk to you about a very important topic today that is easily missed, and let me tell you what it is. సో చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ జర్నీలో ఏంటి అంటే ఫాస్ట్గా అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. దాంట్లో ఏం తప్పలేదు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ ఫేస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ చాలా నర్వస్ ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. సో దాట్ ఈస్ ఫైన్. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దట్ ఐ వాంట్ టు హైలైట్. ఏంటి అంటే ఒక్కసారి మనం అబ్రాడ్ వెళ్ళినాక ఆ డెసిషన్ని మనం రివర్స్ చేయలేం. సో అందుకనే ఏంటి అంటే చాలా స్కిల్స్ ఉన్న క్వాలిఫైడ్ కన్సల్టెంట్ దగ్గరికి కానీ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి మన ప్రొఫైల్ ఇవాల్యుయేట్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో నేనేంటి అంటే చెప్పేది నా దగ్గరికే కాదు, ఎనీబడి. కాకపోతే ఆ కన్సల్టెంట్కి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉన్నాయి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళారా. ఇది ఒక్క క్వశ్చన్ మీరు వాళ్ళని అడిగితే యూ విల్ అండర్స్టాండ్. ఎందుకు అంటే హౌ కెన్ యూ బీ ఎ కన్సల్టెంట్ వెన్ యూ హ్యావ్ నాట్ గాన్ అబ్రాడ్ అండ్ యూ ఆర్ ట్రైంగ్ టు గైడ్ సంబడి అబౌట్ అబ్రాడ్ జర్నీ. సో అందుకనే మనం ఏం చేస్తాం, మన అబ్రాడ్లో ఉన్న రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అడుగుతాం, అరే అక్కడ యూకేలో ఎలా ఉంది, యూఎస్లో ఎట్లా ఉంది అని. ఎందుకు? బికాజ్ దే ఆర్ ఆల్రెడీ దేర్. కానీ కన్సల్టెంట్స్ మనం ఇండియాలో వెళ్ళినప్పుడు వాళ్ళని మాత్రం మనం ఆ క్వశ్చన్ అడగం, మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా అని చెప్పి, లేదంటే అక్కడ ఎట్లాంటి యూనివర్సిటీస్తో మీరు మాట్లాడారు అని. సో ఐ వాంట్ టు టెల్ ఆల్ ద స్టూడెంట్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ మీ టెల్ యూ లిటిల్ బిట్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. సో నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ నా దగ్గరికి ఎందుకు వచ్చినప్పుడు దే ఫైండ్ ఇట్ యూస్ఫుల్ అంటే నా దగ్గర ఏం మ్యాజిక్ స్టిక్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఐ హ్యావ్ స్పెండ్ 20 years ఆఫ్ మై లైఫ్ ఇన్ అబ్రాడ్. నేను బ్రిటిష్ సిటిజన్ని. సో యూకేలో ఐ హ్యావ్ టేకెన్ సిటిజన్షిప్. దానికంటే ముందు పిఆర్ వచ్చింది, విచ్ ఇస్ గ్రీన్ కార్డ్. మా మొత్తం ఫ్యామిలీ యూకేలో ఉంటారు. మా ఫ్యామిలీకి, మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. సో ఇది ఒక్కటే కాకుండా నేను ఎందుకు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ని గైడ్ చేయడానికి అనేది నేను మీకు సింపుల్ వర్డ్స్లో చెప్తాను. నేను యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్లో డిస్టింక్షన్ మీద చదివాను. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ 100% స్కాలర్షిప్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్. ఓకే, నేను మొత్తం యూరోప్లో టాప్ చేశాను. ఎందుకంటే స్కాలర్షిప్ అంటే ఏంటి, యూ కెన్ నాట్ గెట్ లెస్ మార్క్స్, నువ్వు అకాడమిక్గా బ్రిలియంట్ అయి ఉండాలి. సో బిజినెస్ మేనేజ్మెంట్లో నాకు స్కాలర్షిప్ ఇవ్వాలంటే యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్ ఒక కండిషన్ పెట్టింది. ఏంటి? ప్రతి సబ్జెక్ట్లో డిస్టింక్షన్ రావాలి. సో ఐ యూస్ టు డూ పార్ట్ టైం ఫర్ 8 to 10 hours a day. తర్వాత 12 hours per day నేను జాబ్ చేసేదాన్ని. అంటే ఒక వీక్లో 4 days పార్ట్ టైం జాబ్ చేసి 3 days నేను యూనివర్సిటీ అటెండ్ అయ్యేదాన్ని. అలా చేసినప్పుడు నాకు వచ్చిన డిస్టింక్షన్ నాట్ ఓన్లీ యూకే, మొత్తం యూరోప్లో నేను టాప్ చేశానని చెప్పి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. సో మీ అందరికీ ఇప్పుడు జర్మనీ కానీ ఐర్లాండ్ వెళ్ళాలంటే మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? స్కాలర్షిప్. సో యామ్ ఐ క్వాలిఫైడ్ టు టెల్ యూ అబౌట్ స్కాలర్షిప్? ఎస్. సో నా స్టూడెంట్స్కి కూడా అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్కాలర్షిప్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేనే స్కాలర్షిప్ మీద చదివాను కాబట్టి నాకు దాని ఇంపార్టెన్స్ తెలుసు. తర్వాత ఆ కంట్రీస్లో స్కాలర్షిప్ ఎట్లా ఇస్తారని కూడా నాకు తెలుసు. సో అందుకనే అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే నా స్కిల్స్. సో ఎలాంటి స్కిల్స్? అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదో పెద్ద కోర్సు సర్టిఫికేషన్ చేస్తే స్కిల్స్ రావు. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వేరే వాళ్ళని మనం గైడ్ చేయాలి అంటే మనం లైఫ్లో చాలా చూసి ఉండాలి. సో అక్కడ పార్ట్ టైమ్స్, అక్కడ ఫుల్ టైమ్స్, అక్కడ ఇంటర్న్షిప్స్, ఆ కంట్రీస్లో జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకేలో ఉన్న ప్రతి పర్సన్ నాతో అగ్రీ అవుతారు. అక్కడ జాబ్ వెతకాలి అంటే మనం ఫస్ట్ ఏదన్నా చేయడానికి రెడీగా ఉండాలి. రెండోది ఏంటి, అక్కడ నెట్వర్క్ ఉంటేనే మనకు జాబ్స్ వస్తాయి, సేమ్ ఇండియాలో లాగా. థర్డ్ ఏంటి, ఎక్కువ రికమెండేషన్స్ వర్క్ అవ్వవు, మన స్కిల్స్, టాలెంట్ మీద వర్కౌట్ అవుతుంది. ఫోర్త్ ఏంటి, ఇండియాకి అక్కడికి అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోకల్స్ అక్కడ చదువుతారు, మనం ఇక్కడ చదివి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో నేను అక్కడ 20 years ఉన్నా. అక్కడ అంటే ఎక్కడ? యూకేలో. కానీ 20 yearsలో మధ్యలో నేను దుబాయ్లో వర్క్ చేశాను. చాలా తక్కువ మందికి ఈ సంగతి తెలుసు. నేను 3-4 years దుబాయ్లో ఉన్నా. అక్కడ నేను చాలా ఏవియేషన్ కంపెనీస్లో వర్క్ చేశాను. యూకేలో నేను పార్ట్ టైమ్స్ చేశాను, ఫుల్ టైమ్ చేశాను. బ్రిటిష్ ఎయిర్వేస్లో నేను హెచ్ఆర్ అండ్ కంప్లయన్స్లో వర్క్ చేశాను. అంటే ఏంటి, పైలట్స్ రిక్రూట్మెంట్, క్యాబిన్ క్రూ రిక్రూట్మెంట్. ఒక్కొక్క మంత్లో 200-300 పైలట్స్ని మేము రిక్రూట్ చేసుకునేవాళ్ళం. ఆ హెడ్ ఆఫీస్లో నేను వర్క్ చేశాను. సో ఇదంతా ఏంటంటే నా పర్సనల్ జర్నీ. సో అదే ఒకటి మీకు చెప్తున్నా. రెండోది ఏంటి అంటే బ్రిటిష్ ఎయిర్వేస్ అంటే మీరు ఎయిర్పోర్ట్లో అనుకోవద్దు. ఐ వర్క్డ్ ఇన్ దర్ హెడ్ ఆఫీస్. ఐ ట్రైన్డ్ పీపుల్, ఐ రిక్రూటెడ్ పీపుల్, ఐ డిడ్ ద హెచ్ఆర్ వర్క్ ఫర్ బ్రిటిష్ ఎయిర్వేస్. ఇట్ ఈస్ ఎ లీడింగ్ ఎయిర్లైన్స్ ఇన్ ద యూకే, సేమ్ మన ఎయిర్ ఇండియా లాగా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మా హస్బెండ్ హీఈస్ ఇన్ ఐటీ. ఆయన లాస్ట్ 20 years నుంచి ఐటీలో ఉన్నారు. సో నా ఫ్రీ టైంలో ఐ ఆల్వేస్ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ ద టాప్ ఐటీ కోర్సెస్. ఆయన ప్రతి 1 monthకి ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేస్తారు. సో యామ్ ఐ ఎలిజిబుల్ టు ట్రైన్ యూ గైస్? యామ్ ఐ ఎలిజిబుల్ టు గివ్ యూ గైస్ ద కెరియర్ గైడెన్స్? అఫ్ కోర్స్ ఎస్. ఎందుకు అంటే ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ కంట్రీస్ లైక్ దుబాయ్, సింగపూర్లో నేను ఫస్ట్ చదివాను, డిప్లొమా చేశాను. ఐ వెంట్ టు యూకే, యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్లో స్కాలర్షిప్ మీద చదివాను.
దుబాయ్లో వర్క్ చేశాను, మళ్ళీ యూకే వెళ్ళి బ్రిటిష్ ఎయిర్వేస్లో వర్క్ చేశాను. లాస్ట్ 10 to 12 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించడం కానీ వేరే కన్సల్టేషన్స్ అన్ని చేశాను ఫ్రమ్ యూకే. తర్వాత ఐ ట్రావెల్ టు లాట్ ఆఫ్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ మెక్సికో. ప్రతి ఇయర్ 1 to 2 months ఐ ఆపరేట్ ఫ్రమ్ ఒర్లాండో, యుఎస్. సో ఏంటి అంటే మీరు ఏ కంట్రీ గురించి నన్ను అడిగినా, అక్కడ లైఫ్ గురించి అడిగినా, దేర్ వోంట్ బీ ఎ బెటర్ పర్సన్ దెన్ మీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇంకా నాలాగా వేరే వాళ్ళు లేరా అంటే అఫ్కోర్స్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ జాబ్స్. ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ బిజినెస్లోకి రారు కదా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ మోర్ టాలెంటెడ్, హూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కానీ దే హ్యావ్ నాట్ చోజన్ ఎడ్యుకేషన్ బిజినెస్. వాళ్ళు వేరే చోట్ల బిజీగా ఉన్నారు. సో మీరేంటంటే ఎప్పుడైనా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అబ్రాడ్ జర్నీ ఏంటి, మీరు ఎన్నిసార్లు వేరే కంట్రీస్ వెళ్తారు, మీరు ఏ కంట్రీకి స్టూడెంట్ని పంపించారని అడగద్దు. మీరు అసలు ఫస్ట్ అబ్రాడ్ వెళ్ళారా లేదని ఖచ్చితంగా అడగండి. ఎందుకు అంటే లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మీ రిలేటివ్స్ని అబ్రాడ్లో ఉన్నప్పుడు మీరు కన్సల్ట్ చేసినప్పుడు మీ ఏజెంట్స్కి కూడా ఆ మాత్రం తెలవాలి కదా. దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆమె యూకే సిటిజన్. సో యూకే సిటిజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐమ్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఆర్ సంథింగ్. బట్ జనరల్గా యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ సిటిజన్స్ ఏంటంటే దే విల్ ఫాలో ద రూల్స్ టు ద కోర్. వాట్ ఐ మీన్ బై దాట్, వీ డోంట్ లైక్ టు బ్రేక్ ద రూల్స్, వీ ఫాలో ద రూల్స్. సేమ్ మనం ఇండియాలో కనుక ఎంత ఇంపార్టెంట్గా అన్ని ట్రై చేస్తామో కరెక్ట్గా చేయడానికి, యూకే అక్కడ కూడా అదే చేస్తారు. సో నేను ఎప్పుడైతే యూనివర్సిటీస్తో వర్క్ చేస్తానో ఐ ట్రై టు బీ వెరీ ట్రాన్స్పరెంట్. సో చాలామంది నన్ను అడుగుతారు, మ్యామ్ మీరు జెన్వినా అని. అసలు దీంట్లో ఫేక్ చేయడానికి ఏముంది? నేను 10 years నుంచి బిజినెస్లో ఉన్నాను. నాట్ ఎ సింగిల్ స్టూడెంట్ పెయిడ్ మీ ఎ పెనీ. నేను ఎప్పుడు ₹1 ఎవరితో తీసుకోలేదు, నేను ఇచ్చాను. సో దాంట్లో ఇంకా ఫేక్ జెన్యున్ క్వశ్చన్ ఏముంది? అడగండి, ఆర్ యూ క్వాలిఫైడ్ టు టేక్ మీ అబ్రాడ్, ఆర్ యూ క్వాలిఫైడ్ టు గైడ్ మీ? అంతేగాని మీరు ఫేక్ జెన్యున్ అంటే అక్కడ ఏం లేదు. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను యూకే వదిలేసి ఐ హ్యావ్ కమ్ టు కోకాపేట్. ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. సో కోకాపేట్లో ఉన్న రెసిడెన్స్ ఉంది. దిస్ ఈజ్ ఎ వెరీ ఓపెన్ థింగ్ అండ్ ఐ కెనాట్ గివ్ యూ ద డీటెయిల్స్, బట్ ఐ లివ్ ఇన్ కోకాపేట్. నా ఆఫీస్ లొకేషన్ మాత్రం ప్లీజ్ నేను యూట్యూబ్ లింక్లో పెడతాను. బై అపాయింట్మెంట్ ఓన్లీ, స్ట్రిక్ట్లీ. సో మీలో ఎవరైనా నన్ను వచ్చి కలవాలి అనుకుంటే ఐ విల్ గివ్ యూ ఫ్రీ అసెస్మెంట్, ఫ్రీ గైడెన్స్, వెదర్ ఇట్ ఈస్ టు గో అబ్రాడ్, వెదర్ ఇట్ ఈస్ టు లివ్ ఇన్ ఇండియా అండ్ వర్క్. రెండోది ఏంటంటే నేను ఈ రోజు దాకా ఒక్క స్టూడెంట్కి కూడా మీరు అబ్రాడ్ వెళ్ళండి అని ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇది వాళ్ళ చాయిస్, వాళ్ళ పర్సనల్ చాయిస్. ఈ బిజినెస్లో ఉండి కూడా నేను ఎప్పుడు స్టూడెంట్కి చెప్పలేదు ప్లీజ్ గో అబ్రాడ్ అని. వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను. సో పేరెంట్స్ అండ్ టీచర్స్, ఫ్యాకల్టీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా ముందు కనుక్కోండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే నన్ను కాంటాక్ట్ చేయండి. This is Shruti Reddy and I hope I have answered a lot of your questions. I am a founder and director of Ayush EduVibe. So please guys support me. I am very new to YouTube channel and I am trying to help as many students as possible in internships and study visas and other things. So please help me by liking this video, subscribe and also share it with your friends if you find this content useful. Have a good day.